కోవూరు ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి ప్రశాంతిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలలోకి రాకమునుపే వీపీఆర్ సహకారంతో పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కోవూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి కోవూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెజారిటీతో శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి సేవా కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారికి తగిన సహాయం చేస్తున్నారు. ఈ రోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రశాంతిరెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ప్రసాదించాలని, రాజకీయంగా మరింత ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు కోవూరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు ప్రశాంతిరెడ్డి గారి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. శ్రీమతి ప్రశాంతిరెడ్డి గారు రాజకీయాలకు రాకముందు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరూ మన్ననలు పొందారు. 2024లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కోవూరు శాసనసభ్యులుగా పోటీ చేసి కోవూరు చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు సాధించినంత పెద్ద మెజార్టీతో ఆమె శాసనసభ్యులుగా ఎన్నికవడం జరిగింది. శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఈ 18 కాలంలో కోవూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా ఎంపీ గారి సహకారంతో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకురావడం, ముఖ్యమంత్రి గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం, అదే విధంగా అవసరమైన చోటల్లా కూడా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా తన సొంత నిధులతో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను కోవూరు నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ఈ విధంగా ఒకవైపు ప్రభుత్వ నిధులు తీసుకురావటం, మరోవైపు సొంత నిధులతోటి అదే విధంగా ఎంపీ గారి సహకారంతో కేంద్ర నిధులు తీసుకొచ్చి కోవూరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ కోవూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి ప్రశాంతిరెడ్డి గారికి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో వారు మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని, అదే విధంగా దేవుని ఆశీస్సులతో ఆమె ఆరోగ్యాలతో పాటు ఉన్నత పదవులు కూడా ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నిజంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఈ రోజు చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారి జన్మదిన శుభాకాంక్షలు అనేది కేక్ కట్ చేయడం జరిగింది. నిజంగా ఈ రోజు నెల్లూరు పార్లమెంట్ లో మొట్టమొదటి ఒక మహిళ శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు ఈ రోజు ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలబడే నిబద్ధతో ఈ రోజు ఆమె పోరాడుతుంది. ప్రతిపక్ష నాయకులు ఆమెని రాజకీయంగా ఎదుర్కోలేక అనేక రకాలుగా వ్యక్తిగతంగా విమర్శించినా కూడా వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఈ రోజు ప్రజలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, పార్టీకి కూడా ఈ రోజు ఆమె ఎంతో ఆదర్శవంతంగా మహిళలందరం కూడా మేమందరం కూడా ఇన్స్పిరేషన్ అయ్యే విధంగా ఈ రోజు ముందుకెళ్లడం అనేది నిజంగా చాలా సంతోషం ఇచ్చిన విషయము. అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు ఆమె యొక్క పార్టీ కేంద్ర పరంగానే కాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా కూడా వాళ్ళ యొక్క ఫౌండేషన్ ద్వారా కూడా ప్రజలకు సేవ చేయడం అనేది నిజంగా చాలా సంతోషించే విషయము. ఆమె ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించాలనేసి, ఉన్నత స్థాయికి వెళ్లాలని చెప్పేసి మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, జనం మెచ్చిన నాయకురాలు, పేదల పెన్నిది, పేదలకు కొండంత అండగా నిలుస్తున్న కోవూరు శాసనసభ నియోజకవర్గ అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తున్న అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ కదురు రాధాకృష్ణరెడ్డి, టీడీపీ నాయకులు, కదురు చంద్రారెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షులు, కూకటి వెంకటేశ్వర్లరెడ్డి, మండల ఉపాధ్యక్షులు, బొల్లినేని మల్లికార్జున నాయుడు, టీడీపీ నాయకులు. జన్మదిన శుభాకాంక్షలు.
శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఇందుకూరుపేట మండల ప్రజలకు నేనున్నానని భరోసా ఇస్తూ ఎల్లవేళలా అభివృద్ధి పథంలో ముందుండి నడిపిస్తున్న మా ప్రియతమ నాయకురాలు గౌరవనీయులు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ రావెల్ల వీరేంద్ర నాయుడు, ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి బోర్డు డైరెక్టర్.